ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. 2020 జనవరి 10వ తేదీన చివరిసారిగా వ్యక్తిగతంగా కోర్టుకొచ్చారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనన్న సిబిఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో విచారణ నిమిత్తం జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మనం చూస్తున్నాం, ఏదైతే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కావాలని చెప్పారు. ఆ తర్వాత మొన్న విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కండిషన్స్ తో కూడినటువంటి ఇది ఇచ్చినప్పటికీ నేను వ్యక్తిగతంగా హాజరు కానని చెప్పిన మేమోనైతే సిబిఐ కోర్టు తిరస్కరించింది. సో ఈ రోజు వ్యక్తిగతంగా హాజరయ్యారు. మనం చూసి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ స్థాయిలో వచ్చారో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని కూడా చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి ఏవై స్వామి ద్వారా. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి, సిచ్యువేషన్ ఏంటి? ప్రెసెంట్ కంట్రోల్లోకి వచ్చారా? ప్రెసెంట్ ఏదైతే సిబిఐ కోర్టులోకి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది కదా, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నట్టేనా? ఆశా, సిబిఐ కోర్టుకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. సిబిఐ కోర్టులో ఆయన కొద్దిసేపటి క్రితమే వచ్చి చేరుకున్నారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో వైసీపీ అభిమానులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికారు. అక్కడ వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులను ఆయన అభివాదం చేస్తూ అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. సిబిఐ కోర్టులో ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడం 6 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారి. 2020 జనవరి తర్వాత ఆయన వ్యక్తిగతంగా సిబిఐ కోర్టుకు హాజరు కాలేదు. సిబిఐ కోర్టులో ఆయన హాజరు కావాలని చెప్పేసి ఇటీవల సిబిఐ వేసిన మెమో పిటిషన్ కి సిబిఐ పిపి వాదనకు అంగీకరించినటువంటి సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశించారు. రేపు హాజరు కావాల్సి ఉన్నప్పుడు కూడా ఒక రోజు ముందుగానే ఆయన ఈ కేసులో హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు, 9 సిబిఐ 11 ఛార్జ్ షీట్లు వేసింది, 9 ఈడీ ఛార్జ్ షీట్లు అయింది. ఈ కేసులో అక్రమాస్తుల కేసులో A1 నిందితులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఈ కేసులో ఇప్పటి వరకు హాజరు కాకుండా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కారణంగా హైకోర్టు నుంచి వ్యక్తిగత మినహాయింపు తీసుకొచ్చిన కారణంగా సిబిఐ కోర్టులో ఆయన ప్రతి వారం కూడా ఆయన తరపున ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి హాజరవుతూ ఉన్నారు. 2017 పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా ఆయన ప్రతి గురువారం బేకిచ్చి శుక్రవారం కోర్టుకు వచ్చి హాజరై వెళ్లేవారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఆయన సిబిఐ కోర్టుకు రావడం, హైకోర్టు నుంచి మినహాయింపు పొందడం జరిగింది. ఆయన సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి కోల్పోయి 17 నెలలు అవుతున్నప్పటి నుంచి కూడా ఆయన హాజరు కావట్లేదు. ఇటీవల ఆయన లండన్ వెళ్లారు. లండన్ వెళ్ళినప్పుడు కూడా సిబిఐ నుంచి అనుమతి తీసుకుని వెళ్లిన సందర్భంగా సిబిఐ న్యాయవాదులు ఆయన లండన్ లో వెళ్లిన తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే వాళ్ళు సకాలంలో ఈమెయిల్ కానీ ఫోన్ కానీ రిప్లై ఇవ్వకపోవడంతో కూడా ఆయన అందుబాటులో లేని కారణంగా సిబిఐ ఎంఐ మెమోను కోర్టు జారీ చేసింది. ఆయన స్పందించలేదని చెప్పేసి ఆ మెమో మీద వాదనలు కొనసాగిన తర్వాత ఒకవైపు ఆయన వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని చెప్పేసి కోర్టు చెప్పడంతో కూడా ఆయన ఈ రోజు హాజరయ్యాడు. దాదాపు 13 ఏళ్లుగా అనేక అక్రమాస్తుల కేసులు 13 ఏళ్లుగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ వస్తున్నారు, విచారణ అడ్డుకుంటూ ఉన్నారని చెప్పేసి కూడా సిబిఐ అభియోగాలు నమోదు చేస్తుంది. 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసిన జగన్మోహన్ రెడ్డి అతనితో పాటు మిగిలిన నిందితులందరినీ కూడా ఇందులో ఉన్నారు. దాదాపుగా 13 ఏళ్లుగా 7 మంది న్యాయమూర్తులు ఆయనకు సంబంధించి కోర్టు సంబంధించి విచారణ సందర్భంగా ఏదో ఒక కొలికి వస్తున్న సందర్భంగా ఇప్పటికీ సిబిఐలో 7 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. 7 మంది న్యాయమూర్తి బదిలీ అయిన సందర్భంగా కొత్త న్యాయమూర్తి వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళా కేసును మొదటి నుంచి వినడం మొదలు పెడుతున్నారు. నూతన జడ్జి వచ్చిన ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్లు వేసి మొదటి నుంచి వాదనలు మొదలు పెడుతుండటంతో కూడా ఈ కేసుకు సంబంధించి ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో ప్రధాన కేసు ట్రయల్ వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే ఒక ఆరోపణ లేకపోలేదు. మొత్తానికి డిశ్చార్జ్ పిటిషన్లు గడువు విధించిన ఫలితంగా మొత్తానికి హైకోర్టు గడువు విధించినా కూడా ఫలితం శూన్యంగా మారింది. 2013లో దాఖలైన డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది. మొత్తానికి జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇంద్రా టెలివిజన్ లో ఆస్తులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు పిటిషన్ వేశారు. అవన్నీ కూడా ఈడీ సిబిఐ ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసింది. వాటికి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ ని కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇప్పుడు వీరి తరఫున పిటిషన్లు వేశారు. ఈ అక్రమాస్తుల కేసులు తెలియదాకా జగన్ ఆస్తులు విడుదల చేయొద్దని చెప్పేసి తాజాగా హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిబిఐ కోర్టు. సిబిఐ సంబంధించినటువంటి న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు ట్రయల్ పూర్తయి ఈ కేసు విషయం
అంత వరకు కూడా అక్రమాస్తులకు సంబంధించిన విషయంలో ఈ జగతి పబ్లికేషన్స్ జనని ఇంద్ర 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయన ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఒకవైపు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో ఆయన అప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా హాజరు మినహాయింపు పొందుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదా ముఖ్యమంత్రిగా ఆయన పదవి కోల్పోయిన తర్వాత 17 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు సంబంధించినటువంటి సిబిఐ న్యాయవాదులు చేస్తున్నటువంటి అభ్యర్థులను మన్నించి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశించింది. దీంతో ఈ రోజు అంటే మామూలుగా షెడ్యూల్ ప్రకారం రేపు హాజరు కావాల్సినప్పుడు కూడా కోర్టు అనుమతితో ఈ రోజు కోర్టుకు వచ్చి అనుమతి ఇప్పటికీ హాజరయ్యారు. లోపలికి వెళ్లారు. కోర్టులో ఆయన హాజరయ్యారు. దాదాపుగా సిబిఐ న్యాయమూర్తి ముందు హాజరైనటువంటి విషయంలో ఆయన మరింత కాసేపు వాదనలు వినిపిస్తారు. ఆయన తరఫున అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా వాదనలు కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా మనం చూస్తే ఆఫ్టర్ దట్ చాలా సంవత్సరాలు ఏదైతే 2012 మే 27వ తేదీన ఆనాడు ఎటువంటి హోదా లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 16 నెలల పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత పాదయాత్రలు చేయడం, మనకి అధికారంలోకి రావడం 2019 అన్ని చూసాం. 2012 మే 27వ తేదీన అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2013 సెప్టెంబర్ 23వ తేదీన బెయిల్పై బయటకు వచ్చారు. బెయిల్పై ఆ రోజు బయటకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అదే బెయిల్ మీద కొనసాగుతున్నారు. అయితే మధ్యలో పాదయాత్ర చేసిన తర్వాత కండిషన్స్ తో కూడుకున్నటువంటి పాదయాత్ర చేశారు. 2014 నుంచి 19 వరకు కూడా, ఎందుకంటే 13లోనే ఆయనకి బెయిల్ వచ్చింది కాబట్టి 14 నుంచి 19 వరకు కూడా ఆనాడు పోటీ చేశారు. ప్రతిపక్ష హోదా ఉంది. అప్పుడు ప్రతి శుక్రవారం నాడు వెళ్లడము, హాజరు కావడము మనం చూసాం. ఎప్పుడైతే 2019లో అధికారం చేజిక్కించుకున్నారో 151 సీట్లతో, అప్పట్లో అదే భారీ మెజారిటీ అని కూడా చూసాం. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, ప్రజల సంక్షేమము, పథకాలు ఇవన్నీ కూడా రాష్ట్రం డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి వ్యక్తిగత హాజరుకైతే మినహాయింపు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైనా వ్యక్తిగతంగా హాజరు కాలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 తర్వాత అంటే 2020 తర్వాత ఇదే మొదటిసారిగా వ్యక్తిగతంగా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంలో నాంపల్లి కోర్టు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. పూర్తిగా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ఎటువంటి కండిషన్ ఉంది ఇప్పటివరకు చూసాం. అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, సాధారణంగా మెయిన్ లీడర్స్ కి వారికి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో 11:30 to 12:30 ఆయన 11:30కి కోర్టుకు వెళ్తారు. 12:30కి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి లోటస్ పాండ్కి వెళ్ళిపోతారు అనేది ఆయన షెడ్యూల్లో ఉన్నటువంటి టైం. అట్లా ఏ విధంగా సాధ్యమవుతుంది? న్యాయస్థానాలకు కూడా మనం టైం ఫిక్స్ చేసుకుని వెళ్ళొచ్చి వెసులుబాటు ఉంటుందా, అది ఎంతవరకు అనేది మాట్లాడుతున్నారు. ఈ అన్ని విషయాలకు సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు తురగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. శ్రీరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీరామ్ గారు, ఫస్ట్ పాయింట్ ఏదైతే ఇంతకు ముందు ఇంట్రొడక్షన్ అంతా మనం గతంలో అనేక డిబేట్లు అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాము. ఎందుకు విచారణకు హాజరు కావట్లేదు, ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు అవుతోంది, ఇది వ్యక్తిగత కేసులకు సంబంధించి ప్రభుత్వ ధనం వృధా అవుతుంది, ఇవన్నీ గురించి మాట్లాడాం. అయితే ఈ రోజు లేటెస్ట్ గా వచ్చింది ఏంటంటే 1 hour టైం పీరియడ్ ఆయన షెడ్యూల్లో ఉండడం. 11:30 to 11:30కి వెళ్ళడం, 12:30కి వచ్చేయడం, ఆ తర్వాత 11:50కి 12:50కి లోటస్ పాండ్కి చేరుకోవడం. ఇదంతా కూడా ఆయన షెడ్యూల్ ఫిక్స్ చేసుకునేటువంటి విధానం. ఆ విధంగానే ఉంటుందా న్యాయస్థానాలతో? అంటే ఆయన షెడ్యూల్ అయ్యి ఉండదు. కోర్టు షెడ్యూల్ ప్రకారం లాయర్ చెప్పుకుంటారు, దాని ప్రకారం వీళ్ళు బయటికి లీక్ చేశారు. ఎందుకంటే దాని తర్వాత ఇంకొక కేసు ఏదో ఉండుంటుంది, కోర్టులో ఇంకొక కేసు ఏదో ఉండుంటుంది. ఈ కేసుకి ఇచ్చిన షెడ్యూల్ ఇది అయ్యి ఉంటుంది. అందువల్ల అలా పెట్టుకుని ఉంటారు తప్ప నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తానంటే అవకాశం ఉండదు. సో అంటే లాయర్ ముందే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఆ షెడ్యూల్ ని ఆయన అందరికి చెప్పుంటారు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి కాకపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి, ఈయన కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంటుంది. ఆయన వెళ్లే దారిలో కొంచెం ఇబ్బందులు లేకుండా చూడవలసిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటి దృష్ట్యా కూడా పోలీసులకు కూడా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాటన్నిటి దృష్ట్యా అలాగా చెప్పుకుంటారు తప్ప ఇప్పుడు దీన్ని కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి న్యాయమూర్తి నిర్ణయించుకుంటే తెచ్చినట్టు ఉండవలసిందే. అంతేగాని నాకు ఇచ్చిన షెడ్యూల్ ఇదంటే నేను వెళ్ళిపోతానండి అంటే కుదరదు. సో అందువల్ల ఏంటంటే అది బయటికి వచ్చింది, వీళ్ళేదో ఇచ్చారని వచ్చింది కానీ అది కోర్టు షెడ్యూల్ అయి ఉంటుంది నా ఉద్దేశం. ఓకే, ఏదైతే టేబుల్ మీదకి వస్తాయి కేసులన్నీ కూడా దాని ప్రకారం లాయర్ ఏదైతే మీ షెడ్యూల్ ఇది, మీ కేసు ఈ టైంకి వస్తుంది అనేది. అంటే యాక్చువల్ గా ఈ రోజు వాదనల గురించి కాదండి, ఇవాళ అటెండ్ అవడం వరకే. ఆయన అంటే కేవలం ఆయన అటెండెన్స్ ని రిజిస్టర్ చేస్తారు. అటెండెన్స్ ని రిజిస్టర్ చేసిన వరకే కాబట్టి అటెండెన్స్ రిజిస్టర్ చేయడానికి ఏమైనా అంతసేపు పడుతుంది. సో అందువల్ల మా
ఎవరైతే ఈయన ఉన్నారో ఆయన వచ్చారండి మీ ముందు హాజరవుతున్నారు అనగానే మీరు వచ్చారా హాజరయ్యారా ఓకే అని చెప్పి దాన్ని నోట్ చేసుకుంటారు అంతవరకే. ఈ రోజు దీని మీద అంతవరకే కాబట్టి దాని తర్వాత ఇంకా వేరే షెడ్యూల్ ఉంటుంది, వేరే కేసు ఏదో ఉంటుంది. అందువల్ల దీనికి అంత పెద్ద టైం ఇవ్వాల. ఎందుకంటే దీని మీద ఒకవేళ వాదన ఉంటే కనుక దానికి టైం కావాలి. కేవలం అటెండెన్స్ రిజిస్టర్ చేయడానికి దానికి పెద్ద టైం అక్కర్లేదు కదా. సో అందువల్ల కానీ ఇది అటెండెన్స్ రిజిస్టర్ అంటున్నారు, కేవలం హాజరుకు సంబంధించినటువంటి ప్రక్రియ అని చెప్పుకుంటున్నాం. కానీ మనకి చూస్తే గనక ఒక విధమైన ఒక టెన్షన్ క్రియేట్ అయిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత కోర్టుకు వెళ్తున్నారు, వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ఈ తర్వాత ఏదైనా జరగచ్చు, కోర్టులు విచారణ వేగవంతం చేసే అవకాశం ఉంది, ఆయన అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా వచ్చేస్తున్నాయి ఇండికేషన్స్. నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనేక కేసుల్లో ఈ కేసులో ఇందాక మీ రిపోర్టర్ చెప్పినట్టు అనేక మంది న్యాయమూర్తులు ట్రాన్స్ఫర్ కావడం, రిటైర్ కావడం ఏదో జరిగినాయి ఇలా ఈ కేసులోనే. ఇప్పుడున్న ఈ న్యాయమూర్తి కూడా నెక్స్ట్ మంత్ రిటైర్ అవుతారని చెప్పి ఇందాకే వేరే ఛానల్లో నేను వార్త చూశాను. అంటే మళ్ళీ 8వ న్యాయమూర్తి 8వ జడ్జి కూడా అక్కడి నుంచి బదిలీ అయితే గనక మళ్ళీ మొదటికి వచ్చినట్టే, మళ్ళీ మొదటికి వస్తుంది. అందుకనే అదే అంటున్నా. అందుకనే ఇవాళ ఈయన అటెండ్ అయ్యారు, మళ్ళీ ఇంకోసారి అటెండ్ అవ్వమన్నా దీంట్లో ఏదో ఒక అడ్డీని సృష్టించడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడున్న వీళ్ళు ఆరితేరిపోయి ఉన్నారు కాబట్టి ఈ కేసుల విషయంలో ఎలా వాయిదాలు కోరాలి ఏంటి ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో సిబిఐ కొన్ని సందర్భాల్లో వాయిదాలు కోరడం అది అవసరం లేదా అని కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు సిబిఐ వాళ్ళని మళ్ళీ వాయిదాలు కోరుతుంది? ఇవన్నీ అంటే కేంద్ర స్థాయిలో ఈయనకున్న రిలేషన్స్ ఇవన్నీ అందరికీ తెలిసినాయి, మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 4 రోజులు దీన్ని వాయిదా వేయించుకోవడం పెద్ద కష్టం కాదు. ఒక 4 రోజులు కనుక ఏదో రకంగా దీన్ని వాయిదా వేయించుకుని ఆ డిశ్చార్జ్ పిటిషన్ అనేది అది డిస్క్లోజ్ అవ్వకుండా చూసుకుంటే, దాని మీద ఏదో ఒక నిర్ణయం రాకుండా చూసుకుంటే, ఒకవేళ మళ్ళీ ఇది ఒక 4 రోజుల పాటు సాగదీసి మనం కేసుల విషయాలు చూస్తూనే ఉంటాం, అలా జరిగితే మళ్ళీ ఎన్ని రోజులు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజులు కదా, ఎన్ని సంవత్సరాలు మళ్ళీ ఇంకొక న్యాయమూర్తి రావాలి. ఆ వచ్చిన న్యాయమూర్తి దాన్ని మళ్ళీ ఆయన టేబుల్ మీదకి ఈ కేసు రావాలి. ఈ కేసు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద ఆయన మొదటి నుంచి కేసు అంతా వినాలి. ఇదంతా వినేసరికి ఇప్పుడు మామూలుగా మళ్ళీ ఆయన వచ్చిన ఆయనకి ఎంత టైం ఉందో, ఆయనకి మామూలు రిటైర్ అవడానికి ఎంత టైం ఉంటుంది అనేది ఒకటైతే, ట్రాన్స్ఫర్ అనేది ఇంకోటి. ట్రాన్స్ఫర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? రిటైర్ అవడం అనేది ఆటోమేటిక్ గా జరిగే వ్యవహారం, కానీ ట్రాన్స్ఫర్ అవడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం వలన అందరికి అక్కడ మనకి చాలా వ్యవస్థలు మనకి తెలిసిందే కదా. అందువల్ల ఇది ఎప్పటికి తేలుతుంది అనేది మనం ఏం పెద్ద దాని మీద ఊహాజనితమైన విశ్లేషణలే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నారు. ఇది ఎప్పుడు ఏ వ్యవహారం కాదని. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన జనానికి నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లే విధానం కానీ ఇవన్నీ చూస్తే ఆయన చాలా కాన్ఫిడెంట్. హైదరాబాద్ లో సిబిఐ కోర్టుకి హాజరు కోసం వెళ్తూ ఉంటే అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ ఏ స్థాయిలో ఉన్నారో మనం చూసినాం. పోలీసులు కూడా కంట్రోల్ కానంత స్థాయిలో అక్కడ తోపులాటలు, అసలు కనీసం ఆయన వెహికల్ కూడా ముందుకెళ్ళలేని సిచ్యువేషన్. అది కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా ఇంకొక 4 రోజులు అలా టైం పాస్ చేయడానికి కావాల్సిన ఉపాయంలో ఇది కూడా ఒక ఉపాయం. చూసారా, నేను ఎందుకేనండి చెప్తున్నాను, నేను రావాలని చాలా ఇబ్బందులు ఉంటాయి. వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఇదంతా అనుకోవచ్చా? వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం ఇది. మళ్ళీ ఈయన వ్యక్తిగతంగా హాజరు కాకపోతే దీని మీద తీర్పు చెప్పే అవకాశం లేదు. ఈయన ఒకసారి రావాలి, కనీసం తీర్పు దీని మీద ఫైనల్ గా వచ్చినప్పుడైనా ఇంకొకసారి 2 సార్లు రావాల్సి వస్తుంది. ఆ రావడాన్ని ఇంకా వాయిదా వేసుకోవడం కోసం చెప్పి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా చాలా వ్యూహాత్మకంగా చేస్తున్నారు. మనకి ఏవైతే లోపాలు ఉన్నాయో, మన న్యాయ వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో, అలాగే రాజకీయ వ్యవస్థలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సమృద్ధిగా ఆయన వాడుకోవడం తెలిసిన వ్యక్తి. వ్యవస్థలు కూడా ఆయనకి సహకరిస్తున్న సందర్భంలో మనం ఇంకేముంది, మనం ఇప్పుడు ఇది మొదలెట్టింది ఎప్పుడు మీరు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనం వస్తారు, ఎవరో ఒకరు నాయకుడు వస్తారు, రేపే అరెస్ట్ అంటారు జగన్మోహన్. ఈ మళ్ళీ చాలా కేసులు వస్తున్నాయి కదా, కల్తీనాయి కావచ్చు, ఈ మద్యానికి సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా మళ్ళీ కేసులు బయటకు వస్తున్నాయి, కొత్త కేసులు. ఏ కేసు అవుతుందా నాకు తెలిసి. ఇప్పుడు మనం ఇలాగే జపానీ కేసు గురించి మనం ఇంకేముంది, అయిపోయింది, ఇంకా తాడేపల్లి ప్యాలెస్ తలుపులు బద్దలు కొట్టేస్తారు, లోపలికి పోలీసులు వెళ్ళిపోతున్నారు అన్నంతగా మనం చర్చలు చేసేసాం. వెళ్ళారా? తాడేపల్లి ప్యాలెస్ ఓపెన్ అయిందా డోరు? అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయం, రఘురామకృష్ణరాజు గారికి అందరికీ తెలిసిన విషయం. ఇంకేముంది, అసలు ఈ గవర్నమెంట్ వచ్చేసింది, ఇంకేముంది, రేపో మాపో అయిపోతుంది, మొత్తం అన్ని తేలిపోతాయంటే ఇప్పుడు దాకా అసలు ఆ సునీల్ కుమార్ ఎక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నాడు, ఆయన ఇక్కడ దాకా తీసుకురాలేదు.
వెళ్ళిందా? తాడేపల్లి దాకా వెళ్ళామా? ఇప్పుడు మీరన్నా ఇప్పుడు పరకామణి కేసు ఉంది. అవును. పరకామణి కేసులో మొన్న ఏం జరిగిందో చూసాం కదా. ఏం జరిగింది? అది అలాంటివి చాలా జరుగుతాయి. బాబాయ్ హత్య కేసు ఉంది, దాంట్లో ఏం జరుగుతున్నాయి? సాక్షులు పోతున్నారు, చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో తెలియదు. నిందితులు చనిపోతారు, సాక్షులు చనిపోతారు, రకరకాలు జరిగిపోతుంటాయి. ఇవన్నిటినీ మనం ఏమి అవాయిడ్ చేయలేని పరిస్థితులు. సో అంటే అందుకనే చెప్తున్నా, ఏ కేసులైనా ఇప్పుడు దాకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీసుకోండి, ఏ కేసు తీసుకున్నా కూడా ఆయన దాకా వెళ్ళగలిగారా? వెళ్ళిన చోట ఆయన్ని కోర్టు దాకా తీసుకురాగలుగుతున్నారా? తీసుకొచ్చిన చోట ఆయన మీద తీర్పు వచ్చేలాగా చేయగలుగుతున్నారా? అంటే వ్యవస్థల్లో ఉన్న లోపాలు వాళ్ళు వాడుకుంటున్నారు. తప్పేగా నేనైతే ఏమంటానంటే, వ్యవస్థల లోపాలు సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటివన్నీ ఎన్ని లోపాలు కనపడుతున్నా కూడా ఈ లోపాలను సరిదిద్దకుండా అదే లోపాలతో మన న్యాయ వ్యవస్థ కంటిన్యూ అవుతున్నంత సేపు కూడా ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఆయన మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో లోపం ఉంది కాబట్టి ఆయన ఉన్న వెసులుబాటుని ఆయన ఉపయోగించుకుంటున్నారు. ఎవరికైనా వెసులుబాటు ఉంది. అది నిందితుడు అవ్వచ్చు, ఆయన మంచివాడు అవ్వచ్చు. ఈ కేసు గురించి కాదు, ఏ కేసు అయినా సరే మంచివాళ్ళు అవ్వచ్చు. మంచి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిందితులే ఉపయోగించుకుంటారు. మనం చూసాం, ఆఖరికి రాష్ట్రపతి దాకా ఉరిశిక్ష దాకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ వాయిదాలు పడి వెనక్కి వచ్చిన వాళ్ళు బోల్డ్ మందిని చూసాం మనం, పెద్ద పెద్ద రేప్ కేసుల్లోనే. అలాంటి అంత క్రిమినల్స్ నే ఇది చేస్తే ఇవన్నీ రాజకీయంగా సంబంధించిన కేసుల్ని తొందరగా చెయ్యండి అని చెప్తుంటే ఎవరు ఈ యొక్క అలాంటి కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎలా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి? దీని మీద ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించారా? రిటైర్ అవ్వడం అంటే ఓకే, కానీ ట్రాన్స్ఫర్లు ఎందుకు జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లోనే పదే ట్రాన్స్ఫర్లు ఎలా జరుగుతున్నాయి? వీటి గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాటి గురించి అక్కడ మనం చర్చించగలమా? ఏ న్యాయమూర్తి పెద్ద న్యాయ వ్యవస్థలో పెద్ద స్థాయిలో ఎలా ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం చర్చించగలమా? ఇవన్నీ ఉన్నాయి, అనేకమైన డిశ్చార్జ్ పిటిషన్లు 130కి పైగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించి. మనం ప్రూవ్ చేయగలమా? 130కి ఉన్న అన్ని వెసులుబాట్లని వాడుకుంటున్నారు, ఉన్న అన్ని లోపాలని వాడుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఏదో వాళ్ళు మాట్లాడారు. శ్రీరామ్ గారు, ఇంతకు ముందు మనం డిశ్చార్జ్ పిటిషన్స్ గురించి మాట్లాడాం కదా. కేసు ఇంకేముంది, అయిపోయింది. డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ అయిపోతుంది, దానికి డిశ్చార్జ్ ఎవరు? ఆయన కేసులోనే కంటిన్యూ. ఇంకో విషయం చెప్తున్నా, ఆయన డిశ్చార్జ్ చేసిన పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. ఆ విషయం తెలియదేమో. ఎందుకంటే ఈ కేసులో ఈయనకి సంబంధం లేదని చెప్పి చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. కొంతమందిని వాళ్ళని డిశ్చార్జ్ చేశారు, ఈయనతో లింకప్ అయిన వాళ్ళు కొంతమంది డిశ్చార్జ్ చేశారు. అందువల్ల అసలు వాళ్ళకే లేకపోతే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన దాని మీద అప్పుడు ఏం జరగలేదు అని చెప్పి కొంతమంది డిశ్చార్జ్ ఇచ్చారు. వాళ్ళకే సంబంధం లేకపోతే అసలు ఈయనకేం సంబంధం? ఈయన ప్రభుత్వంలో లేడు, అసలు ప్రభుత్వానికి ఈయనకి సంబంధం లేదు, ఈయనకేం లింక్ ఉందండి అని చెప్పి రేపు మాట్లాడే అవకాశం ఉన్నది. అందువల్ల ఈ కేసులో చాలా లోతులు ఉన్నాయి. అందువల్ల ఆయన మీద ఇమ్మీడియట్ గా ఏదో అయిపోతుంది, రేపు అరెస్ట్ అవుతారనేది నేనైతే నమ్మను. డిశ్చార్జ్ పిటిషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్స్ అయ్యాయి. 130 నెంబర్ చూస్తే. మీ వాయిస్ రావట్లేదు. పీసీఆర్ మీ వాయిస్ రావట్లేదు. హలో, రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది. శ్రీరామ్ గారు, ఒక్క నిమిషం. మొత్తంగా మనం చూస్తే గనక ఇది 2012 నుంచి నడుస్తోంది. ఏదైతే అరెస్ట్ తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామం. 2013లో బెయిల్ వచ్చింది, 14 నుంచి కూడా బెయిల్ మీదే ఉన్నారు. 14 to 19 ప్రతి ఫ్రైడే వెళ్లారు. 19 అధికారంకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కాలేదు. 20 జనవరి 30 తర్వాత లాస్ట్ టైం ఆయన వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు ముందు హాజరు కావడం. ఇప్పుడు మళ్ళీ ఆ హాజరుకు సంబంధించి వ్యక్తిగతంగా వెళ్ళినటువంటి సిచ్యువేషన్, వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి కండిషన్ మనకి ఎయిర్పోర్ట్ లో కావచ్చు, సిబిఐ కోర్టు వద్ద కావచ్చు ఉన్నటువంటి కండిషన్ మనం చూసాం. ఏదైతే షెడ్యూల్ ప్రకారం మనం ముందు మాట్లాడుకున్నామో 11:30 to 12:30 ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. 11:30 to 12:30 అని 11:30 స్టార్ట్ అయింది. ఆల్రెడీ అంటే ఏదైతే ఆయన హాజరు కోసం వెళ్లారో హాజరు ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది. తిరిగి ఆయన షెడ్యూల్ ప్రకారం ఏదైతే లోటస్ పాయింట్ కి వెళ్లే విధానం ఉందో దాని ప్రకారమే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాం ఆఫ్టర్ దట్ బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో. సెక్యూరిటీకి సంబంధించి ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయినటువంటి కండిషన్. మరి కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. శ్రీరామ్ గారు, నా ఆడియో వినిపిస్తుందండి? డిశ్చార్జ్ పిటిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. 130 డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయంటున్నా. 130
అవును, అంటే ఈయన కొన్నిటిని ఇప్పుడు పరిష్కరించిన డిశ్చార్జ్ పిటిషన్లు ఏమవుతున్నాయో మీకు ఐడియా ఉందా? వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే కొంతమందివి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే కొంతమందికి దీంతో సంబంధం లేదు, కొంతమంది అంటే వాళ్ళకి సంబంధం లేకపోతే అసలు ఈయనకే సంబంధం అలా ఉంటుంది. ఈయన డిశ్చార్జ్ పిటిషన్ మాత్రమే కాదు, మిగతా వాళ్ళ డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా వాళ్ళు మాకు సంబంధం లేదండి ఈ కేసులో అని చెప్పి వాళ్ళు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు, అలాగే అసలు వీళ్ళకేం సంబంధం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఇదే కేసులో అసలు వీళ్ళు ఎవరికి సంబంధం లేదని ఇచ్చారని చెప్పి నాకు ఒక ఇన్ఫర్మేషన్. సో అంటే రాష్ట్ర ప్రభుత్వమే కొన్నిటిని ఇందులో వెనక్కి తీసుకున్నట్లాగా అయిపోయింది కదా. ఈయన మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాటిలో ఆ లింకప్ ఉన్న వాళ్ళకి సంబంధం లేదన్నప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఈయనకి ఏం సంబంధం? ఈయన డైరెక్ట్ లింక్ లేదు ఎక్కడ, మీ ప్రభుత్వానికి ఈయనకి డైరెక్ట్ లింక్ లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వం ఏదో వేరే వాళ్ళకి ఉపయోగపడేలాగా చేసింది, వాళ్ళు వచ్చి ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేది కదా. సో ప్రభుత్వం చేసింది ఏదైతే విధానం ఉందో అది తప్పు లేదు అని చెప్పి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఈయన కంపెనీలోకి వచ్చిన వాటికి ఆ నిర్ణయానికి ఏం సంబంధం ఉంటుంది? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని విషయాల్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈయనకి ఇంకే సంబంధం ఉంటుంది. సో అందువల్ల ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా లోతుగా మాట్లాడదాం. ఏదైతే విచారణకి హాజరయ్యారో విచారణ కంప్లీట్ అయిందని చెప్పాము. ఆ విచారణ పూర్తయిన తర్వాత కోర్టు నుంచి బయటకు కూడా వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్స్ కూడా మనం చూద్దాం. 11:40 కోర్టుకు హాజరయ్యారు. 12:15 విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ అండ్ షెడ్యూల్ ప్రకారం లోటస్ పాండ్ కూడా చేరుకోబోతున్నారు.